ఆ జిల్లాలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 2 టర్ములు ఓ వెలుగు వెలిగిన నేత అతను. నేడు అటువైపు చూడటానికి ఆయన మనసు ఒప్పుకోవటం లేదట. ఎందుకంటే నేను అందరి కష్టాలు తీర్చాను, కానీ నన్ను వాళ్ళు మోసం చేశారనే బాధలో ఇంకా ఉన్నాడట ఆ నేత. ఓసారి వేరే పార్టీలో గెలిచి బీఆర్ఎస్ లో చేరాడు. మరోసారి బీఆర్ఎస్ తరపున నెగ్గి మంత్రి పదవి చేపట్టే జిల్లాలో తిరుగులేని నేతగా పేరు గాంచాడు. పార్టీలో సైతం అన్ని తానే వ్యవహరించాడు. అలాంటి ఆయన మూడోసారి గెలిచి హ్యాటి పక్కా అని భావించారు. కానీ ఆయనకొకటి తెలిస్తే అక్కడి ప్రజలు మరోటి తెలిచారు. ఫలితంగా ఘోర ఓటమి చెవి చూశాడు. ఇంకేముంది, అప్పటి నుండి అటువైపు చూడటానికే ఆయనకు మనసు రావటం లేదని టాక్ నడుస్తుండగా రాజధాని షిఫ్ట్ అయి అక్కడ ఓ నియోజకవర్గంపై కన్నేశాడని ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఎవరా నేత, ఎక్కడా జిల్లా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే మరి. ఆ జిల్లాలో రాజకీయాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఈ విషయాన్ని ఆ జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. అక్కడ రాజకీయ నేతలు ఎంత తెలివిగా వ్యవహరించినా దానికి భిన్నంగా ప్రజలు ఆలోచిస్తారనే ప్రచారం సైతం ఉంది. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా అక్కడి రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు, మేధావులకు స్పందించే గుణం అన్ని జిల్లాల కంటే ముందు వరుసలో ఉంటారనే నానుడి ఉంది. అలాంటి జిల్లాలో నేతల కంటే ప్రజలకు కూసింత చైతన్యం ఎక్కువనే చెప్పకనే చెప్పవచ్చు. అంతటి చైతన్యం కలిగిన జిల్లాలో రాజకీయాలు ఎలా ఉంటాయో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అది ఖమ్మం జిల్లా. ఆ జిల్లాలో గడిచిన 5 ఏళ్లు కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటనే ఆలోచనలో పడ్డారనే టాక్ జోరుగా నడుస్తుందట. ఆయన జిల్లా కోసం, ఖమ్మం నియోజకవర్గం కోసం చాలా కష్టపడి పనిచేసిన ఫలితం మరోలా రావడంతో ఆనాటి నుండి నేటి వరకు ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట. దీంతో ఆయన ఇక ఖమ్మం జిల్లాలో పోటీ చేయడు అనే టాక్ గట్టిగా వినిపిస్తుందట. ఇక ఆయన మరో నియోజకవర్గానికి షిఫ్ట్ అవ్వడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నట్లుగా ప్రచారం జోరుగా నడుస్తుంది. ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో ఆయన ఒకంత సైలెంట్ గా ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దగా జిల్లాలో కనిపించడం లేదు. అయితే అసలు నియోజకవర్గాన్ని వీడే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కాకుండా వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట ఎన్నికల బరిలో పోటీ చేసే అవకాశం ఉందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా పట్టు లేకుండా పోయింది. మిగతా జిల్లాల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ ఖమ్మంలో మాత్రం అనుకున్న మేరకు సీట్లు సాధించలేకపోయింది. అందుకు సవాలక్ష కారణాలు ఉన్నాయి. దానికి తోడు 3 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా ప్రతిసారి ఒక్క స్థానానికే పరిమితమైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఖమ్మంలో గట్టు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో నేతలంతా తమ దారి తాము చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం బరి నుంచి తప్పుకోబోతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ పరిధిలోని శేర్లింగంపల్లి, కుక్కటిపల్లి నియోజకవర్గాల వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పువ్వాడకు ఉన్న సంబంధాలతో ఆ 2 నియోజకవర్గాల అంశాన్ని పరిశీలించాలని చెప్పినట్లు సమాచారం. బీఆర్ఎస్ కు గ్రేటర్ పరిధిలో మంచి పట్టుందని గత ఎన్నికల్లో నిరూపితమైంది. మరోపక్క ఆ 2 నియోజకవర్గాల్లో సెటిలర్లు ప్రస్తుతం బీఆర్ఎస్ వెంటే ఉన్నారు. పువ్వాడకు సామాజిక పరంగా కూడా అక్కడ మద్దతు దొరికే అవకాశం ఉన్నట్లు సమాచారం. తన మనసులోని మాటను ఇప్పటికే పువ్వాడ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. అందుకే ఆయన ఎక్కువగా హైదరాబాద్కే పరిమితమైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశంపై పువ్వాడ అజయ్ వ్యక్తిగతంగా స్పందించడం లేదు. ఆయన ప్రధాన అనుచరులు కూడా నియోజకవర్గ మార్పు ఏమీ లేదని అంటున్నా వచ్చే ఎన్నికల్లో పువ్వాడ నియోజకవర్గ మార్పు ఖాయమని అంతర్గతంగా పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మరోపక్క వ్యాపారపరంగా పువ్వాడ హైదరాబాద్ పై దృష్టి పెట్టారు. ఇప్పటికే బాచుపల్లిలో మెడికల్ కళాశాల బాధ్యతలు చూసుకుంటున్నాడు. హైదరాబాద్ కేంద్రంగా ఉంటేనే అన్ని విధాలుగా ఉపయోగంగా ఉంటుందని పువ్వాడ సైతం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన నియోజకవర్గ మార్పుపై ఆయన ఫోకస్ పెట్టారు. అయితే ప్రస్తుతం ఎన్నికల హడావుడి లేనందున ఆ విషయాన్ని పార్టీ అధిష్టానం కూడా పరిశీలనలో ఉంచిందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు పువ్వాడకు ఎలాంటి హామీ ఇవ్వకున్నా పార్టీలో తనకున్న పలుకుబడి వల్ల నియోజకవర్గ మార్పు కష్టమేమీ కాదనే ధీమాలో పువ్వాడ ఉన్నారని తెలుస్తోంది. ఇక రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి మరి.